జై శ్రీరామ్. మనకి ఈ ఓషన్‌లో జరుగుతున్న ఈ ప్రభావంలో మనం ఈ మతం గురించి కానీ, లేతే మనం నమ్మకం గురించి కానీ, యువతకే ఇస్తున్నాను. కేవలం యువత గురించి మాట్లాడుతున్నాను. అలాంటి విషయాలు ఇప్పుడు ఇంకో మన కంటిన్యూషన్ పాయింట్‌గా మనం మాట్లాడుకుందాం. అనుకున్నాం కదా! ముస్లిమ్స్ కానీ, ఇలా హిందూస్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎవరు మనకి శ్రీనివాసుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఒక భార్య బీవీ నాంచారమ్మ అని చెప్తున్నారు. ఆవిడెవరు? అది ముస్లింలు ఎలా చేసుకున్నారు? ఆ విమర్శలు ఎన్నో రకాలు చేస్తుంటారు. ఆవిడ కారణం ఏంటంటే ఆవిడెవరంటే పద్మావతి ఉంది కదా! పద్మావతి దేవి గాని ఈ వీవీ నాంచారు ఎవరు? ముస్లింలను ఎలా చేసుకున్నాడు? ఇవన్నీ అడుగుతారు మీరు. చాలా మందికి సమస్యలు. అంటే అక్కడి నుంచి కూడా మనకి ముస్లింతో ఒక సోదర భావం మనకుంది. ఎలాగంటే ఒకసారి మన ఢిల్లీ సుల్తాన్ గారు, ఢిల్లీ సుల్తాన్ దండయాత్రలు మనకి వస్తున్నప్పుడు ఇక్కడ తిరుపతి నారాయణపురం అక్కడ మంచి స్వామివారి మంచి పెద్ద ప్రముఖ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో విగ్రహం చూడగానే ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడి విగ్రహం చూడగానే చాలా ముద్దు మనోహరంగా ఉంటుందన్నమాట. అది అంత దండయాత్రకు వచ్చినవాడు ఒకసారి అతను దర్శనం చేసుకోవడానికి అక్కడ మామూలుగా చూడడానికి వెళ్దాం. అందరూ వెళ్తున్నారు చూడడానికి వెళ్తే ఆ విగ్రహాన్ని చూసి అబ్బా! ఎంత బాగుంది నేను తీసుకెళ్ళిపోతానని అతను మహారాజా సుల్తాన్ అతనికి చాలా వీరుడు. అతన్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. ఆ విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయి తన దగ్గర పట్టుకెళ్ళిపోయాడు. ఢిల్లీ పట్టుకెళ్ళిపోయాడు. అయితే అది ఢిల్లీ సుల్తాన్ కూతురైన ఆవిడ చూసింది. ఆవిడ చూసి చాలా ఇష్టపడి చాలా ప్రేమగా అతని విగ్రహంతో చూస్తూ అతన్ని ఎప్పుడూ సేవించుకుంటూ చాలా ప్రేమగా అభిమానంగా అనురాగంగా ఉండేది. ఉండేసరికి తర్వాత ఎవరో ఆహ్, ఎవరిది వీళ్ళు మన స్వామీజీ ఆయన పేరు రాఘవ సంథింగ్ ఆయన పేరేదో మన విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు ఆయనది. వారు వెళ్ళి వాళ్ళు బతిమాలుకునైతే ఎలాగైతేనో ఆ విగ్రహం తెచ్చుకోవడం మళ్ళీ ఇక్కడ జరగడం జరిగింది. శ్రీరంగంలో ఈ విగ్రహం ప్రతిష్ఠ జరగడం జరిగింది. అయితే అప్పుడు ఈ ఈయన ఈవిడ సుల్తాన్ గారి కుమార్తె నాంచారి. ఆవిడేం చేసిందంటే నాకు ఎలాగైనా నాకు అది కావాలి, అది కావాలి అని చెప్పంటే ఎలా తీసుకొస్తారు? కాబట్టి ఈవిడ అక్కడ దగ్గరికెళ్ళి ఆయన్నికి సేవించుకుంటూ, ఆయన చూస్తూ అలా, అలా, అలా సొమ్మసిల్లి పడిపోయి ఆ ఇల్లు ఎక్కువైపోయింది. కాబట్టి అప్పటి మట్టి కూడా అప్పుడు ఏం చేశారు? ఆ విగ్రహం దగ్గర పాదాల దగ్గర ఆవిడ నాంచారమ్మ వివి నాంచారమ్మ చిన్న విగ్రహం ఉంటుందన్నమాట పాతగా. అప్పుడు మట్టి అలా పెట్టి ఆవిడని కూడా పద్మావతి దేవిలాగే వివి నాంచారమ్మ కూడా చేశారు. మరి అప్పటి నుంచి కూడా మనకి హిందుత్వంలో వాళ్ళకి మనకొక స మన బంధుత్వం గాని, సఖ్యత గాని ఉన్నప్పుడు ఈ భేదాలు ఎందుకొస్తున్నాయి? కాబట్టి భగవంతుని మనం చాలామంది అందుకని తురక బావ, ముస్లిం బావ, పట్టుదల ఇట్లాంటి కామెంట్ మనం చేయకండి. మనకింత ఇంట్రెస్ట్ లేదు మనం వదిలేయండి. ఇప్పుడు పక్కింటాయనతో మనకు మాట్లాడడం ఆయనంటే మనకి ఇష్టం లేదు. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నీ గుండె గేటు దగ్గర నిలబడి ఆయన తిట్టుకుంటూ కూర్చున్నావా? తిట్టుకుంటూ కూర్చుంటే ఊరుకుంటాడా? కాబట్టి మనం తిట్టట్లేదు. మనకి ఆయన అంతే అనుకుని వదిలేస్తున్నాం కదా! అలాగే మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. కాబట్టి ఎవరిని కామెంట్ చేయకండి. యువత ఇది బాగా తెలుసుకోండి. జై శ్రీరామ్.